రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రణాళిక విభాగాల్లో తనిఖీలు చేసిన ఏసీబీ చాలా చోట్ల ఉద్యోగులు భారీగా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించింది. ప్రభుత్వ నిషేధిత భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, భవనాలు నిర్మాణాలకు అక్రమంగా లైన్ క్లియర్ చేయడం, యూపీఐ ద్వారా లంచాల వసూలు చేయడం లాంటివి తనిఖీలో వెల్లడయ్యాయి. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి లంచాలు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే కొర్రీలు వేసి పెండింగ్లో పెట్టినట్లు అధికారులు గుర్తించారు. పట్టణ ప్రణాళిక విభాగాలపై ఏసీబీ రెండో రోజు కొరడా జులిపించింది. 13 నగరపాలక సంస్థల్లోని టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి సహా పలుచోట్ల పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు గుర్తించారు. దరఖాస్తులు పెండింగ్లో ఉన్నవారని ఏసీబీ అధికారులు పిలిపించి మాట్లాడారు. వాటి పరిష్కారానికి లంచాలు అడిగారా, ఎవరు ఎంత అడిగారు, ఆ మొత్తం చెల్లించారా అనే వివరాలు రాబట్టారు. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ, అనుమతులు తీసుకొని లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కోసం పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులు భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. లంచాలు ఇవ్వనందున కొర్రీలు వేసి బీపీఎస్ కు వచ్చిన 22,000 దరఖాస్తుల్లో 16,000, ఎల్ఆర్ఎస్ కు వచ్చిన 15,500 దరఖాస్తుల్లో 8,500 దరఖాస్తుల్ని పక్కన పడేసినట్లు అధికారులు గుర్తించారు. తిరుపతి, విశాఖలోని మధురవాడ, పెందుర్తి, గాజువాక జోనల్ కార్యాలయాల పరిధిలో ప్రభుత్వ నిషేధిత జాబితాల్లోని భూముల్లోనూ భవన నిర్మాణాలకు అక్రమంగా అనుమతులు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. విశాఖలో ఓ చోట 4 వేర్వేరు భవనాల నిర్మాణాలకు అనుమతులు పొంది వాటన్నింటినీ కలిపేసి ఓ కాలువను ఆక్రమించి ఒకే భవనం నిర్మించినట్లు వెల్లడైంది. తిరుపతి సహా పలు ప్రాంతాల్లో సెట్ బ్యాక్లు వదలని భవనాలకు అధికారులు నోటీసులు ఇవ్వలేదని, కొన్ని చోట్ల ఇచ్చినా తదుపరి చర్యలు తీసుకోలేదని గుర్తించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో 13 దరఖాస్తులకు సంబంధించి సుమారు 2,28 లక్షల మేర ఇంపాక్ట్ ఫీజు తక్కువగా వసూలు చేసినట్లు తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 80 భవనాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడమో లేకుంటే అసలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పెండింగ్ పెట్టడమో చేశారు. లంచాలు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేసినట్లు, లంచాలు ఇవ్వడానికి నిరాకరించిన వారి దరఖాస్తులు పెండింగ్లో పెట్టినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. విజయవాడలో కృష్ణానది, బందరు, ఏలూరు వంటి ప్రధాన కాలువలపై 4,700 కంటే ఎక్కువ ఆక్రమణలున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తించారు. రాజమహేంద్రవరంలో తనిఖీలు జరుగుతుండగా పట్టణ ప్రణాళిక విభాగం అధికారి ఎంవీఎస్ఎన్ మూర్తి వ్యక్తిగత సెలవులు తీసుకోవటం, డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు విజయవాడలో ఓ సమావేశానికి వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. కొందరు ఉద్యోగులు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్ల ద్వారా లంచాలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వారంతా దరఖాస్తుదారుల నుంచి నేరుగా తమ సన్నిహితుల ఫోన్ పే, గూగుల్ పే నంబర్లకు లంచాల సొమ్ము వేయించుకున్నట్లు తేల్చి ఆయా లావాదేవీల వివరాలను సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో ఉద్యోగుల నుంచి లెక్కల్లో చూపని 2,97,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కడప నగరపాలక సంస్థలో తనిఖీలు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న 3 ప్రైవేటు వ్యక్తుల నుంచి 56,620 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు మూలాలపై విచారణ చేస్తున్నారు. సోదాల్లో గుర్తించిన అవకతవకలపై విచారణ జరుగుతోందని, కొన్ని చోట్ల ఇంకా సోదాలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు తెలిపారు. చిత్తూరు, కాకినాడ, మచిలీపట్నం, మంగళగిరి మినహా మిగతా అన్ని కార్పొరేషన్లలోనూ 2 రోజులు సోదాలు చేశారు.